హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు ఒక సమ్మర్ స్పెషల్ రెసిపీని చూపిస్తున్నానండి. ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి. అదే క్రీమీ ఫ్రూట్ సాలెడ్ అండి. ఈ క్రీమీ ఫ్రూట్ సాలెడ్ చాలా సింపుల్గా మనం ఇంట్లో తయారు చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా క్రీమీగా ఉందో. ఈ రెసిపీని పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారండి. అండ్ సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ తీసుకోవడం వల్ల ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది. ముందుగా మనం ఇలా గట్టి పెరుగుని తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కాటన్ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి. తర్వాత అందులోకి ఒక కప్పు గట్టి పెరుగుని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఇదే ప్రాసెస్లో మీరు కూడా తయారు చేసేసుకోండి. ఇలా పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ని మొత్తం బాగా స్క్వీజ్ చేసేసుకొని ఈ వాటర్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ గట్టి పెరుగుని వేరొక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన పెరుగు ఎంత థిక్గా క్రీమీగా ఉందో. ఇలా ఉంటే మనకి ఈ ఫ్రూట్ సాలెడ్ అనేది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అందులోకి మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బాదం, కొద్దిగా ఎండు ద్రాక్ష, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అన్సాల్టెడ్ పిస్తా, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే వేరే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా పొమోగ్రానేట్, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న గ్రీన్ గ్రేప్స్, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న యాపిల్, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బనానాని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఆప్షనల్ అండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు అందులోకి ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ అమూల్ ఫ్రెష్ క్రీమ్ మనకి సూపర్ మార్కెట్స్లో ఈజీగా అవైలబిలిటీలో ఉంటుంది. ఇందులోకి మనం 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కనుక ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీగడని బాగా మిక్సీకి పట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలండి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల చక్కెరని యాడ్ చేసుకోవాలి. మీరు చక్కెరని కనుక ఇష్టపడకపోతే చక్కెరకు బదులుగా హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన సలాడ్ అనేది ఎంత క్రీమీగా ఉందో. ఇందులో మనం కస్టర్డ్ అనేది యూజ్ చేయలేదండి. పొయ్యి వెలిగించకుండా మనం ఈ సలాడ్ని తయారు చేసేసుకుంటున్నాము. ఇప్పుడు మనం ఈ సలాడ్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా సలాడ్ని మొత్తం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకోవాలి. చాప్ చేసి పెట్టుకున్న బాదం, పిస్తా, కాజు, ఎండు ద్రాక్ష, గ్రేప్స్, దానిమ్మ మీ దగ్గర ఏవి ఉంటే అవైలబిలిటీలో వాటితో గార్నిష్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ క్రీమీ ఫ్రూట్ సాలెడ్ తయారైపోయింది. ఇప్పుడు ఈ క్రీమీ ఫ్రూట్ సాలెడ్ని కాసేపు రెఫ్రిజరేట్ చేసుకోవాలి. ఇలా ఒక అరగంట పాటు రెఫ్రిజరేట్ చేసుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ ప్రాసెస్ కూడా చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా ఉందో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. Thanks for watching. Please subscribe to our channel, Pavithra's Cookbook.